వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. అయితే జగన్ హాజరు కారని కొందరు, హాజరు కానున్నారు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే పక్కా వ్యూహంతోనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16న జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో చర్చించారు. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వచ్చినా సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. అసలే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభలో చర్చించేందుకు సమయం ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో వైసీపీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అయితే వైసీపీ మాత్రం సీట్లతో సంబంధం లేకుండా కూటమి తర్వాత అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా వైసీపీని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గతంలో వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు లేఖ కూడా రాశారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఆలోచన చూస్తుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ట్వీట్లలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తోంది. అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, జగన్కి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వడం లేదు అని తెలుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్కు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా సభలోనే ఉంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలో వైఎస్ జగన్ చర్చించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలపై జగన్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బలం తక్కువగా ఉంది కాబట్టి మనకు మాట్లాడే అవకాశం లేదని, శాసన మండలిలో మాత్రం అధికార పార్టీని నిలువరించాలి అని వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ పక్కా వ్యూహంతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.